ఈ అద్దాలు ఇలా కనిపిస్తున్నాయా, మనం నిజంగానే తగ్గామా తెలీదు కానీ. छोटू अस्सलाम वालेकुम जानो, పసీనా పసీనా आपकी అమ్మా है పసీనా. నా ఫ్యూచర్ కనిపిస్తుందని భయం వేస్తూ ఉంటుంది. వీళ్ళు సేఫ్ ఉన్నారు, ఓన్లీ వన్ బాయ్. నాకు రేష్మ ఆంటీ లాగా ఇద్దరు అయిపోయారు. ఎలా ఉంటుంది రేష్మ ఆంటీ? నాకు కూడా యాక్చువల్లీ ఆల్మోస్ట్ 3.5 అనుకుంటా. ఇప్పుడు ఈ స్టేజ్ బాగుందా, ఈ స్టేజ్ బాగుందా, ఇదే బాగుందా? జంపింగ్ జాక్స్ చేశాను కాసేపు, హార్ట్ బీట్ అసలు ఫుల్ రేస్ అయిపోతుంది అనమాట. దెన్ ఐ వాంటెడ్ మై హార్ట్ రేట్ టు కమ్ డౌన్, బికాస్ కొంచెం హార్ట్ రేట్ తక్కువ అయితే మనం మళ్ళీ పుష్ చేయొచ్చు అని చెప్పి. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీర షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే, సో ప్రీవియస్ వీడియో చాలా మంది చాలా అప్రిషియేట్ చేశారు అండ్ యూ గైస్ వాంట్ టు సీ సచ్ వీడియోస్ కాబట్టి ఐ థాట్ వై నాట్ వ్లాగ్. ఇవాళ వెనస్డే అండ్ ఇవాళ మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. ఇక్కడ రూమ్ లోనే కూర్చొని తింటున్నాము బికాస్ ఐ నో ఇట్స్ ఆల్ మెస్సీ బికాస్ వి బీన్ ప్లేయింగ్ అరౌండ్. లేచి Alexa, what's the time? It's 6:57 a.m. Yeah, 6:57 అండ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇద్దరు పిల్లలు స్నానాలు అయిపోయినాయి. ఆమె బయట బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అనమాట. ఆమె తింటున్నాడు, ముక్కున తినిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను అండ్ అర్హాన్ కూర్చున్నాము. హాయ్ అర్హాన్. అస్సలాము అలైకుం. ఓకే, ఇవాళ అర్హాన్ తింటున్నప్పుడు వాట్ ఈస్ హీ డూయింగ్? తింటున్నప్పుడు డైవర్షన్ కాదు, దిస్ ఇస్ జస్ట్ ఈ టైమే వాళ్ళకి దొరుకుతుంది యాక్టివిటీస్ కోసం అని చెప్పి చేస్తున్నాడు. ఓకే, అర్హాన్ హ్యాస్ ఎ మ్యాజిక్ ట్రిక్. షో ద పెన్సిల్ ఫస్ట్. See? ఓకే, ఈ పెన్సిల్. See now, it'll break. Should I help you? Hey, these both are Stuck? Wait. together. Cheating. Okay, wait. Cheating. It's a broken one. Wait, let me fix it for you. So, ilaga. Break chesada. Magic. And pencil is fixed. Woohoo! ట్రిక్ అర్థమైందో లేదో మీ అందరికి విజువల్లీ నేను మళ్ళీ కుదిరితే చూపిస్తాను. This is not, the pokey part is not there, right? See, now, magic. Pokey part. సో ఇందాక మ్యాజిక్ అర్థమైందో అవ్వలేదో అని మళ్ళీ చూపిస్తాను. సో పెన్సిల్ ఉందా? ఫుల్ పెన్సిల్. ఇఫ్ యూ వాంట్ విల్ రిమూవ్ అండ్ షో ద పెన్సిల్. అన్న ఫుల్ పెన్సిల్ ఉంది కదా. ఓకే, పెన్సిల్ వేసేసాం కదా. నౌ ఆబ్రకడాబ్రా గిలిగిలి బ్రేక్ ఇట్. పెన్సిల్ ముక్కలు అయిపోయిందా? మళ్ళీ ఆబ్రకడాబ్రా గిలిగిలి ఫిక్స్ ఇట్. ఫుల్ పెన్సిల్. దాట్ ఈస్ ద మ్యాజిక్. అదనమాట. ఇలా మా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి 1 by 1 నేర్చుకుంటాం అనమాట. మొత్తానికి పెద్ద పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఆమె బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బట్ మార్నింగ్ ఎంత హడావిడి అయిపోయిందంటే వాళ్ళు చూసారు కదా, మీరు చూసారు లేదు, పూరి అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి వాఫుల్ తీసుకెళ్తామన్నారు. నిన్న రాగి మఫిన్స్ చేయమన్నాను మా కుక్కి. సో ఆ రాగి పౌడర్ ఉండే బయట చూపిస్తా. ఈ రాగి పౌడర్ అట్లా బయటనే ఉండే, ఆర్ మేబీ హీ నోస్ అక్కడ రాగి పౌడర్ ఉందని. సో అదే రాగి పౌడర్తో ఆయన వాఫుల్స్ చేశారు. సో ఇదనమాట వాఫుల్స్. చక్కగా సెట్ కూడా అవ్వలేదు, మెత్తగా ఉన్నాయి. రాలేదు, వచ్చి చూసిన వెంటనే ఇది మామూలు వాఫుల్ కాదు, ఇది రాగి పౌడర్ అని అర్థమైపోయింది. సో రాగి పౌడర్తో కూడా మనం వాఫుల్ వేసుకోవచ్చు, బట్ దెన్ దానికి మనం మిక్స్ చేసే బ్యాటర్ ప్రాపర్గా మిక్స్ చేయాలి. అండ్ బనానాస్ కావాలి అండ్ ఎగ్స్, ఆ పోర్షన్స్ అవన్నీ కరెక్ట్ ఉండాలన్నమాట. సో ఇది సెట్ అవ్వలేదు. చూసిన వెంటనే ఇంకా స్వీట్నర్ కూడా ఆయన ఏం వేయలేదు అండ్ బనానాస్ రైపన్ లేదు, ఒకటే బనానా ఉంది, అది కూడా అక్కడే ఉంది. సో బనానా కూడా వేయలేదని అర్థమైపోయింది. టేస్ట్ చేసి అన్నారు పిల్లలు. మళ్ళీ వెంటనే జల్దీ లాస్ట్ మినిట్లో బ్యాటర్ ప్రిపేర్ చేసి 7 వాఫుల్స్ వేసాను. 3 and 2 ప్యాక్ చేశాను ఇద్దరికి స్కూల్కి. అండ్ దెన్ 2 ఇప్పుడు కార్లో తింటారంటే లాస్ట్ మినిట్లో జల్దీ అది చేసి అది ఇచ్చి వాళ్ళకి పంపించేసరికి టైం అయింది. అండ్ అంటే టైంకి వెళ్ళిపోయారు. దెన్ అదంతా వ్లాగ్ చేయలేకపోయా. బేసిక్లీ వ్లాగ్ చేద్దామని కదా స్టార్ట్ చేశాను. అసలు సాగు నడకొచ్చిన దగ్గర నుంచి అసలు లాగండి, పగడం ఆమెకు ఎస్కేప్. ఎప్పుడు దిగేయాలి, ఎప్పుడు నడిచేయాలని 2 నిమిషాలు ఉండట్లేదు. అయ్యమ్మ, నేను నా ప్రీవియస్ వీడియోలోనే నేను ఎంత చెప్పాను అంటే చాలా రోజుల ముందు, ఐ థింక్ డ్యూరింగ్ హిస్ బర్త్డే పీరియడ్ ఆ టైం, తన అప్డేట్స్, గ్రోత్ అండ్ మైల్ స్టోన్స్ పట్టుకొని నడుస్తున్నాడని. బర్త్డే అయిన వెంటనే హీ స్టార్టెడ్ ఇట్లా ఫుల్గా అసలు విదౌట్ హోల్డింగ్ వాక్. కుక్కి పాస్ జారే, కుక్కు యూటిలిటీకి వెళ్ళిందంట, అందుకే उन्हें वॉक करने गए बेबी, कपड़े सूखने डालने गए. आओ मम्मी पास आओ चलो बच्चों, आओ चलो. अच्छा जान दे, आओ मम्मा पास आओ.
आज मेरा बच्चा मेरा जान मेरा गुड्डूले कितना खुश हो गया मेरा बच्चा ఆల్ సెట్ ఫర్ మై వర్కౌట్. ఈ అద్దాలు ఇలా కనిపిస్తున్నాయా, మనం నిజంగానే తగ్గామా తెలీదు కానీ బాగుంది అద్దంలో చూసుకోవడానికి. బేసిక్గా ఆమెని పడుకోబెట్టేసి ఇప్పుడే డ్రెస్ అయ్యాను. ఐ గో క్విక్లీ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఇంకా కొంచెం తినేసి ఆ తర్వాత బయలుదేరుతా. ముందు నేను ఏం చేస్తున్నా అంటే ఐ యూస్ టు జస్ట్ హ్యావ్ బ్లాక్ కాఫీ అండ్ గెట్ స్టార్టెడ్. వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తుండే. బట్ ఇప్పుడు అలా కాదు, బికాజ్ ఐ నర్స్ హిమ్ అదంతా ఉంది కదా. సో ఎగ్జాస్ట్ అయిపోతుంది. నాకు ఎనర్జీ ఉండాలి టు పర్ఫార్మ్ మై ఎక్సర్సైజ్ అంటే తినేసి వెళ్ళాలి కాబట్టి తినేస్తున్నాను. అండ్ చెప్పాను కదా మొన్నటి నుంచి ఇవాళ దిస్ ఇస్ మై డే 3 ఫ్రమ్ ప్రోటీన్ హాండ్. వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్లో ఏముందో చూపిస్తాను. యూ వోంట్ బిలీవ్, నేను నిన్ననే అనుకున్నా ఓవర్ నైట్ ఓట్స్ గురించి. ఎనీ డే దట్ నేను ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తెప్పించుకోకపోతే ఓవర్ నైట్ ఓట్స్ తినాలి అని చెప్పి నిన్ననే గుర్తు చేసుకుని. అండ్ టుడే హ్యావ్ ఇట్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఇది స్క్రాంబుల్డ్ ఎగ్. దిస్ ఐ వాంట్ టు ఈట్ నౌ బికాస్ నిన్నటి నుంచి మనకు స్విగ్గీ పై అలవాటు అయిపోయాయి కాబట్టి మై బాడీ హ్యాస్ బిన్ క్రేవింగ్ ఫర్ డెజర్ట్. ఓవర్ నైట్ ఓట్స్ ఉన్నా బాగుండేది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు నిన్న. యమ్మీ. చిన్న మనకి యాపిల్ పీసెస్ అండ్ కివీ కనిపిస్తున్నారు కదా, కివీ పీసెస్ ఉన్నాయి. అండ్ ద టేస్ట్ ఇస్ గుడ్. యూనో నాకు జనరలీ యాపిల్ తినమంటే తినలేను. అదే యాపిల్ ఇలా వేసేస్తే నేను ప్రెజర్ ఫామ్ ఐ బీ ఓకే టు ఇట్. సో నేను క్విక్గా ఇది ఫినిష్ చేసి నా బట్టలు ఉన్నాయి అక్కడ, ఆ బట్టలు మడత పెట్టేసి అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత జిమ్కి వెళ్తాను అనమాట. సో లెట్ మీ క్విక్లీ ఫినిష్ దిస్ అండ్ క్యాచ్ యూ గైస్. నైన్ 7 అయిపోయింది. అన్ని పనులు చేసుకుని బయలుదేరేసరికి లేట్ అయింది. 9 o'clock నా టైం అనమాట. 9 to 10 నా స్లాట్. రెగ్యులర్గా ఎందుకు అని అంటే అనిపించవచ్చు కొంతమందికి, మొన్నే కదా చూసామని. బట్ ఆ వీడియోలో కామెంట్ చేసిన చాలామంది హూ ఎవర్ ఇస్ గెటింగ్ ఇన్స్పైర్డ్, అది చూసి ఏదైనా చేయాలి, మేము కూడా చేయాలి, షీ కెన్ డూ వీ కెన్ డూ అని అనిపించిన వాళ్ళ కోసమే ఐ థాట్ వీడియో ఆఫ్ చూపించాలి. అండ్ ప్రతిరోజు సేమ్ వర్కౌట్ ఉండదు. పులప్స్ అంటే బ్యాక్స్, ఆర్మ్స్, అప్పర్ బాడీ. ఇవాళ మోస్ట్లీ HIIT చేస్తాము. సో లెట్స్ సీ ఇవాళ రొటీన్ ఏముంటుందో. సో దిస్ యాజ్ యూజువల్ కొంచెం క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ లెట్స్ డూ టుగెదర్ యాజ్ ఐ సెడ్. ఇంకా చెప్దాం అనుకున్నానప్పా, ఇవాళ మా అమ్మాని బర్త్డే. అమ్మాన్ ఇస్ టర్నింగ్ 18 years. అడల్ట్ అయిపోతున్నాడు. చిన్నగా ఉండే లైక్ హీ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ప్రిన్స్ అనమాట. నేను ఫస్ట్ టైం అన్వర్జాన్ని కలిసినప్పుడు చూస్తే ఇంత పెద్దగా అయిపోయాడు. ఐ స్టిల్ ఫీల్ అలా చిన్న పిల్లోడు లాగా. ఇవాళ 18th బర్త్డే అనమాట. అండ్ మాతో సెలబ్రేట్ చేస్తున్నాడు. అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్తో వెళ్తాడు, బట్ హీస్ ఆల్సో కమింగ్ హోమ్. సో లెట్స్ సీ. Washroom lighting. So now we are going to take our measurements. 35.5 inches. 46. 38. Finally ఒక అమేజింగ్ వర్కౌట్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తాను. మా అమ్మాయి వెయిట్ చేస్తుంటారు.
అండ్ వెళ్ళిన వెంటనే తను ఇచ్చే ఆ బ్యూటిఫుల్ స్మైల్ మై హార్ట్ రియలీ మెల్ట్స్ డౌన్. ఓకే, ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లెట్స్ సీ హౌ మై డే గోస్. హ్యాపీ బర్త్డే అమ్మా. అస్సలాము అలైకుం తబస్సుమ్. లుకింగ్ వెరీ ప్రిటీ. తమ్ముడు బర్త్డే రా. तमुड़ आउटफिट చూడలేదు మీరు. जबरदस्त है, सही में बहुत अच्छा है. बहुत स्मार्ट दिख रहे, बहुत स्मार्ट दिख रहे माशाल्लाह. रेशमा आंटी मुबारक. 18 इयर्स. कैसा फील हो रहा? నాకు తబస్సుమ్ అండ్ ఆపా ఏమో సేమ్ ఒకటే, 1 చైల్డ్ 1 బాయ్స్ మదర్. బట్ రేష్మా ఆంటీ నేను 2 బాయ్స్ మదర్. నేను రేష్మా ఆంటీని చూసినప్పుడల్లా నా ఫ్యూచర్ కనిపిస్తుందని భయం వేస్తూ ఉంటుంది. వీళ్ళు సేఫ్ ఉన్నారు, ఓన్లీ 1 బాయ్. నాకు రేష్మా ఆంటీ లాగా 2 అయిపోయారు. ఎలా ఉంటుంది రేష్మా ఆంటీ? నాకు కూడా యాక్చువల్లీ ఆల్మోస్ట్ 3.5 అనుకుంటా. ఇప్పుడు ఈ స్టేజ్ బాగుందా? ఈ స్టేజ్ బాగుంది. ఈ స్టేజ్ ఇదే బాగుందా? అంతనే ఉండాలి పిల్లలు, మీరు ఎలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. దువా చేస్తున్నా. అది జరగదు. అవును, పిల్లలు పెద్ద. నాకు టెన్షన్ అవుతుంది ప్రతిసారి మిమ్మల్ని చూసిన ప్రతిసారి, వీళ్ళిద్దరిని చూసిన ప్రతిసారి నన్ను చూసుకున్నట్టే అనిపిస్తుంది. టెన్షన్. వీళ్ళు చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, ఎందుకంటే వీళ్ళు పెద్దగా అయిపోతే నా బాధ్యతలు అయిపోతుంది అనేసి నేను అనుకున్నప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, ఇంకా పెరిగిపోతున్నాయి పెద్దగా అయ్యే వరకు. ఆడపిల్లలు ఉంటే అంతగా ఉండదు కానీ కదా, మగ పిల్లలు ఉంటేనే ఎక్కువ. ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు టెన్షన్ మనతో పాటు ఉంటారు కదా వాళ్ళు. అయితే మనం అది లేదు, మన బాయ్స్ పైన మనం కంట్రోల్ పెట్టారు, ఇక్కడ వెళ్ళారు, ఎప్పుడు వస్తారు అది ఏం చెప్పరు. ఇట్లా ఏమైనా మాట్లాడితే అంజన్ కొడతారు. కానీ ట్రీట్ కాదు. మా రేష్మా ఆంటీ అమ్మాన్ బర్త్డే సందర్భంగా చీజ్ కేక్ చేశారు. क्या चीज बर्थडे इसका लुक्स बोल रहे ना, अपने को लुक्स नहीं होना, अपने को टेस्ट होना. बच्चा मेरा जी छोटू अस्सलाम वालेकुम जाना. पसीना पसीना आपकी अम्मा है पसीना. विश करे चाचू को आप हैप्पी बर्थडे बोले. देखो आपके वास्ते नो सिमिलर कलर का ड्रेस पहने हुआ. क्या बात है. इनो आपका ब्लू है ना, इनका ग्रे है ना, सिमिलर नहीं है. शेड्स ऑफ ब्लू एंड ग्रे चाहते वो. हैप्पी बर्थडे चाचू. ऑलरेडी कर दिए हम लोग, आपने एक है जब उन लोगों ने नहीं देखा जी, आप दोनों का प्यार क्या कहते हैं. మా ముఖం మీద ఒకరితో ఒక కంటెంట్ చేస్తున్నాను అంట. నేను చేయాలి కదా, మరి మన జాబే అది కాబట్టి మనం చేస్తున్నాం. ఎస్ ఇనా వినా ముక్కు మీద అందరు విష్ చేస్తూ రికార్డ్ చేస్తారంట కంటెంట్ కోసం. నేను రూమ్కి వస్తే నాకు రూమ్లో వెల్కమ్ ఇలాగా బట్ బెడ్షీట్ మార్చేది ఉండే, మా ముక్కు మొత్తం తీసి అన్ని చెప్పింది బాబా. రూమ్ అంతా చిందరబిందర చేస్తున్నాను, ప్లీజ్ సర్దే అని. రూమ్ చేయడం ఏంటంటే ఒకటి, ఆమెర్ ఇస్ వెరీ ప్రెషియస్, నాకు చాలా చాలా ప్రెషియస్ కదా. ఎవరు పడితే వాళ్ళ చేతిలో మనం మన పిల్లల్ని పెట్టము. అండ్ నేను ముక్మినాతో ఫ్యామిలీ లాగా లేకపోతే, నేను తనని నా ఫ్యామిలీ లాగా చూసుకోకపోతే బయట వాళ్ళ చేతిలో నాకు పెట్టే మనసు రాదు. ఇన్ఫ్యాక్ట్ అన్లెస్ నేను తను నా సిస్టర్ అని నాకు ఆ ఫీలింగ్ రాకపోతే నేను వదలలేను ట్రస్ట్ చేసి. అండ్ ఎలా దొరికారు అంటే ఇట్స్ ఆల్ హౌ మనం ఎలా ట్రీట్ చేస్తామో దాన్ని బట్టే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ యా, ఐ హ్యావ్ బీన్ వెరీ లక్కీ, థ్యాంక్ఫుల్లీ బై ది గ్రేస్ ఆఫ్ అల్లా. నాకు చాలా మంచి అమ్మాయి దొరికింది, హూజ్ లిటరలీ ఆమె ఏడిస్తే తను ఏడుస్తుంది, అంతగా ప్రేమిస్తుంది అనమాట. ఆమెని కానీ, అర్హాన్ని కానీ, అయాన్ని, ప్రిన్స్ని, అందరినీ. ఇన్ఫ్యాక్ట్ ఐరాయస్ వచ్చినప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు తను నా దగ్గరకు వచ్చింది. అండ్ వాళ్ళిద్దరిని ఇప్పుడు అందరి పిల్లల్ని ఎంత చక్కగా చూసుకునేదో అప్పుడు. సో అండ్ నేను కొన్ని విషయాలు చాలా స్పెసిఫిక్, అంటే బెడ్షీట్ ఇలానే వేయాలి, వేరే వాళ్ళు వేస్తే నాకు నచ్చదు. సో అందుకే తీసేస్తే దట్స్ అ బిగ్ హెల్ప్ నాకు. తీసి ఇవన్నీ బెడ్ రెల్స్ అని తీసి బెడ్షీట్ తీసి కింద పెట్టింది, దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ హెల్ప్. సో ఇప్పుడు క్విక్గా మనం బెడ్షీట్ వేసేసి ఆ తర్వాత స్నానంకి వెళ్దాం.
డన్. ఇంకా పిల్లోస్ పెట్టేసి టాయ్స్ లోపల పెట్టేసి బెడ్షీట్ వాష్ ఎక్కేయాలి. అదంతా చేశాక ఇంకా స్నానం చేశాక కలుస్తా. అయిపోయింది, స్నానం చేసుకున్నా, కింది కప్పు కట్టుకున్నా. టైమ్ ఇస్ లైక్ 11:36 విచ్ మీన్స్ ఆమెకి లంచ్ టైం అవుతుంది. సో ఆమెకి అన్నం పెట్టేసి ఆ తర్వాత ఇంకా మిగతా పనులు కొంచెం కూర్చొని వర్క్ చేద్దాము. దిస్ ఇస్ మై వ్యూ అండ్ నేను లంచ్ తింటున్నాను. అగైన్ ఫ్రమ్ ద ప్రోటీన్ హంట్. ఫిష్, ఇవాళ ఫిష్. మా ఇంట్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అసలు అమేజింగ్ ఫుడ్ ఉంది. ఫర్ సెకండ్ నాకు ఎట్లా అనిపించింది అంటే ఇది డిన్నర్కి పెట్టేసి లంచ్ తినేద్దామా అని అనిపించింది. నేను లైక్ లేదు, ఇంత కష్టపడి ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. కొంచెం సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకొని మై మెయిన్ మోటో ఇస్ ప్రోటీన్ ఇంటేక్ మీట్ అవ్వాలి. ఐ వాంట్ టు గెట్ బెటర్, హెల్దియర్. దానికి నేనే నా డెడికేషన్ పెట్టుకోవాలి కాబట్టి అనమాట. ఫుడ్ ఇస్ డెఫినెట్లీ వెరీ నైస్. ఒకవేళ మీరు ఇఫ్ యూ గైజ్ ఆర్ ప్లానింగ్, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్. ఒకసారి ట్రై చేయండి. ట్రయల్ ప్యాక్ తీసుకోండి 1 day కోసం. ఫుడ్ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేను కూడా అన్నీ 2 days ట్రయల్ తీసుకొని నచ్చిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. పర్ మీల్ కాస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం ఎలాగో ఉన్నట్టుండి స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాము, ఏది పడితే అది తింటాము. అలాంటి దాంట్లో న్యూట్రిషియస్ తినొచ్చు కదా అని, దట్స్ మై థింగ్. ట్రై చేయండి. నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ డెఫినెట్లీ వర్త్ ఇట్. నా లంచ్ ఫినిష్ చేసి ఐ వర్క్ ఫర్ సమ్ టైమ్. ఆ తర్వాత ఇంకా అలా వచ్చే టైం అయిపోతుంది అండ్ ద రొటీన్ రిమైన్స్ ద సేమ్. యాక్చువల్లీ నేను తింటూ ఆపేసి ప్రాజెక్టర్ సెటప్ చేసుకుంటున్నాను. కాసేపు చిల్ టైం, మీ టైం ఎంజాయ్ చేద్దామని చెప్పి. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆల్సో టేకింగ్ కేర్ అండ్ ప్రయారిటైజింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు పెద్ద చూడబోతున్నాం. సో నేను బేసిక్గా ఎంతో ట్రై చేస్తా, కాసేపు రిలాక్స్ అవుతాము, మూవీ చూద్దాము. పిల్లలు ఎప్పుడు ప్రొజెక్టర్ పెట్టుకున్నప్పుడు అనిపిస్తుంది వి షుడ్ ఆల్సో వాచ్ అని చెప్పి. ఫస్ట్ అయితే డే టైంలో ఇవాళ ఇట్స్ 2 సన్ ఇక్కడ నుంచి లైట్ వస్తుంది. అంటే కింద నుంచి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ నుంచి లైట్ వచ్చి వ్యూ అంతగా బాగాలేదు. సెకండ్ ఆఫ్ ఆల్ ఒకదాన్నే కూర్చొని చూస్తుంటే ఎంజాయ్మెంట్ లేదు. రాదర్ పిల్లలు కూర్చున్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ మిస్టర్ బైనాక్స్ అవి చూసినా నాకు వాళ్ళతో ఎంగేజింగ్ మాట్లాడుతూ ఉంటాను. ఓ ఇలానా అలానా అని చెప్పి ఇట్స్ ఆల్వేస్ ఆ 3-way కాన్వర్సేషన్ కాబట్టి ఐ సమ్హౌ ఎంజాయ్. ఇప్పుడు ఇలా ఒక్కదాన్ని కూర్చొని చూస్తుంటే బోర్ కొట్టేస్తుంటే బంద్ చేసేసి లంచ్ చూపించా కదా. లంచ్ తర్వాత ఐ హ్యావ్ మై కప్ ఆఫ్ కాఫీ. కాఫీ ఈజ్ అ మస్ట్. నాకు బ్లాక్ కాఫీ తాగితే నాకు యాంగ్జైటీ ఇష్యూస్ అవుతున్నాయి అనమాట. అంటే ఓవర్ ఎనర్జీ అయిపోయి ఎట్లాగో అవుతుంటుంది. చేతుల్లో ఏదో అవుతున్నట్టు, బయటికి దూకేయాలి, ఏదైనా ఉంటే పడేసేయాలి, బట్టలు ఇప్పేసి కుల్లగా, అంటే ఇట్లా టైట్ పైన వరకు ఉండకూడదు, షుడ్ బి లైక్ ఫ్రీ, అట్లా అంటే కొంచెం బేసిక్గా కెఫెన్ ఇస్ నాట్ వెరీ గుడ్. ఎక్కువ బ్లాక్ కాఫీ స్ట్రాంగ్ అయిపోయింది, బ్లాక్ కాఫీ తాగేసానంటే అది యాంగ్జైటీ ఇష్యూస్ అవుతాయి అనమాట. అండ్ మెయిన్లీ ఈ టైంలో అస్సలు సెట్ అవ్వదు. ఎర్లీ మార్నింగ్ తాగినా ఇట్స్ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ నేను పొద్దునే ఫస్ట్ మీల్ ఐ డోంట్ టేక్ కాఫీ. ఇన్ఫ్యాక్ట్ నాకు పొద్దునే చాలాసార్లు అనుకుంటాను డ్రై ఫ్రూట్స్తో ఐ షుడ్ స్టార్ట్, కొంచెం సోక్డ్ నట్స్, యూనో హ్యావ్ ద హాట్ వాటర్ లైన్. బట్ అవ్వదు. మా అత్తగారు ఆమె పుట్టిన తర్వాత నాకు అజ్వైన్ వాటర్ ఇచ్చేవారు. అది కూడా నేనంటే ఇప్పుడు తాగాలా అన్నట్టు తాగేదాన్ని. ఆల్ దట్ ఏం చేస్తుందంటే మనకి బ్లోటింగ్ అనేది తగ్గిస్తుంది. ఒకవేళ మీకు కుదిరితే తప్పకుండా అజ్వైన్ నైట్ సోక్ చేసి మార్నింగ్ హీట్ చేసుకుని కొంచెం వామ్గా తాగండి. బ్లోటింగ్ ఏదైతే మనకు ఉంటుందో అది తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఐఎమ్ ఆన్ మై పీరియడ్స్ అనమాట. ఇవాళ నాకు Day 2 లైక్ ప్రాపర్ ఫ్లో డే. సో పర్లేదు, అంటే ఇంత హెవీ పీరియడ్స్లో కూడా ఐ వాజ్ ఏబుల్ టు డూ కొన్ని ప్లేసెస్లో ఐ కైండ్ ఆఫ్ గేవ్ అప్. అండ్ నేనేంటంటే కొంచెం అంటే జంపింగ్ జాక్స్ చేశాను కాసేపు. హార్ట్ బీట్ అసలు ఫుల్ రేస్ అయిపోతుంది అనమాట. దెన్ ఐ వాంటెడ్ మై హార్ట్ రేట్ టు కమ్ డౌన్. బికాస్ కొంచెం హార్ట్ రేట్ తక్కువ అయితే మనం మళ్ళీ పుష్ చేయొచ్చు అని చెప్పి, అంత హై వెళ్ళకూడదు అని చెప్పి మళ్ళీ హార్ట్ రేట్ నార్మల్ ఎంతవరకు వెయిట్ చేస్తూ దెన్ ఐ వాజ్ టేకింగ్ అప్. ముందు ఎంత బాగా చేయగలిగేదాన్ని. బట్ నౌ దట్ బాడీ హెస్ బికమ్ లిటిల్ హెవీ అండ్ బట్ వీ విల్ గెట్ దేర్ వెరీ సోన్. నేను అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఒకసారి అనుకున్నానంటే ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. బట్ అనుకోవడమే కొంచెం లేట్ అవుద్ది అనమాట. గివప్ చేస్తాను. ఈసారి డిసైడ్ అయ్యా అంటే ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఐ షుడ్ బీ ఏబుల్ టు డూ ఇట్. ఎక్సెప్ట్ ఫర్ స్కూల్స్. ఒకవేళ వీక్ డేస్లో స్కూల్స్ హాలిడే ఉంటే ఆ రోజు మాత్రమే స్కిప్ చేస్తాను. నాకు అంటే 5 days a week ఎప్పుడైనా స్కిప్ చేసినా వీకెండ్ కూడా తను శ్రవంతి మా ట్రైన్ ఎవరైతున్నారు తను అవైలబుల్ ఉంటా అండి. సో ఇంకా మర్హాన్ ఓకే అంటే అప్పుడు వెళ్దాంలే అని డిసైడ్ చేశాను. చూడాలి. వెరీ క్లియర్. అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే ఐఎమ్ షూర్ మీరందరూ హార్డ్ ఛాలెంజ్ గురించి వినే ఉంటారు. హార్డ్ ఛాలెంజ్ సాఫ్ట్ ఛాలెంజ్ చేద్దాము యాజ్ అ 2 boy momగా.
సో దీనికి కపుల్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. లెట్ మీ నో, అంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ చేయండి సమీరా అని కామెంట్స్ చెప్పండి, అప్పుడు నేను చేస్తాను. సో హార్ట్ ఛాలెంజెస్లో కొన్ని మనకి రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్లో మనం ఏది స్కిప్ చేసేసినా మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ మామ్గా ఇఫ్ ఐ స్టార్ట్ ఆఫ్ డైలీ 2 వర్కౌట్స్ ఉండాలి, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఈచ్. ఇప్పుడు నేను జిమ్లో వర్కౌట్ చేశాను, ఆ తర్వాత బయటకు వచ్చి వాకింగ్ వెంటనే చేశాను, అది 2 వర్కౌట్స్ అయిపోయిందంటే అలా కాదు. ప్రతి ఆ 2 వర్కౌట్స్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 1 అవర్ గ్యాప్ అయినా ఉండాలి. సో మార్నింగ్ ఒక వర్కౌట్, ఈవినింగ్ ఒక వర్కౌట్ అలాగా. దెన్ ఒక 10 pages ఆఫ్ బుక్ చదవాలి. యాజ్ అ మామ్ ఒక హాఫ్ అన్ అవర్ క్వాలిటీ టైం వితౌట్ ఫోన్, వితౌట్ ఎనీథింగ్, నేను పిల్లలు మాత్రమే, ఇదర్ డూయింగ్ యాక్టివిటీస్ ఆర్ బుక్స్, డ్రింకింగ్ 3 to 4 liters ఆఫ్ వాటర్, ఈటింగ్ క్లీన్, నో షుగర్, నో జంక్ అంటే ప్యాక్డ్ ఫుడ్ ఏది లేకుండా, అలా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట. అందులో ఏ రోజైనా ఏది స్కిప్ చేసినా అండ్ యూ హ్యావ్ టు బి వెరీ లాయల్ టు యువర్ సెల్ఫ్. అది మనం మన కోసం చేస్తాం, ఎవరి కోసం చేయట్లేదు కాబట్టి మనం మనతో లాయల్గా ఉండి ఏది మిస్ చేసినా అంటే ఈవెన్. అండ్ నేనేం డిసైడ్ అయ్యానంటే ఇఫ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ హార్ట్ ఛాలెంజ్ ఇన్స్టెడ్ ఆఫ్ 10 pages, అట్లీస్ట్ 2 pages or 3 pages of, and I don't want, I'm not a novel person, I'm not a kind of book reading kind of a person. So instead of that I'll read Islamic books. I thought I'll do Quran అలా చేద్దాము విత్ మాయనా, అంటే విత్ మీనింగ్ చేద్దాము అలా అనుకున్నాను. బట్ దెన్ ఈ హార్ట్ ఛాలెంజ్ నా వల్ల అవుతుందా? హార్ట్ ఛాలెంజ్ ఇస్ హార్డ్, ఓకే, ఇట్ ఇస్ లిటరల్ హార్డ్. ఏది మిస్ అయినా మళ్ళీ day 1 నుంచి స్టార్ట్ చేస్తారు. 75 days అంటే మళ్ళీ day 1 నుంచి 75 days. మీరు ఎన్నిసార్లు మిస్ చేసినా అన్నిసార్లు యూ హ్యావ్ టు రీస్టార్ట్ అనమాట. అనుకుని సరే వద్దులే, అంటే మేబీ ఐ జస్ట్ బీ టూ హార్డ్ ఆన్ మై సెల్ఫ్, బికాస్ ఇంకా ఆమెని నర్స్ చేస్తున్నాను, డేలో కూడా నర్స్ చేస్తున్నాను, నైట్లో కూడా నర్స్ చేస్తున్నాను, ఇవన్నీ ఉండి నేను అని ఆలోచించి లైక్ సరే ఒక పని చేద్దాము, అట్లీస్ట్ సాఫ్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇవన్నీ ఫాలో అవుతాము. ఒకవేళ మనం మిస్ అయినా కూడా ఒక 2-3 ఛాన్స్లు మనం ఇచ్చుకోవచ్చు. వీ విల్ డిసైడ్, ఓకే 7 chances ఇస్తాను ఈ సాఫ్ట్ ఛాలెంజ్లో. 7 times ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసినా ఐ షుడ్ లెట్ గో ఆఫ్ ఇట్. 8th time ఎప్పుడైనా మిస్ చేస్తే మళ్ళీ స్టార్ట్ ఓవర్ అగైన్. సో మనకు తెలుసు, ఓకే మన దగ్గర ఇన్ని ఛాన్స్లు ఉన్నాయి, మనం ఇన్ని ఛాన్స్లు తీసుకోవచ్చు అని చెప్పి. సో ఎలా, ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్, లెట్ మీ నో. అండ్ మనం కలిసి చేస్తున్నామంటే ఐ వాంట్ యూ గైస్ ఆల్సో టు డూ, అండ్ మీరు కూడా మీరు చేస్తూ మీ ప్రోగ్రెస్ నాతో షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో షార్ట్ ఫార్మాట్లో పోస్ట్ చేయాలంటే లెట్ మీ నో, ఐ వుడ్ లవ్ టు షేర్ మై జర్నీ. అండ్ చెప్పాను కదా, నాకు ఎలా అంటే ప్రతి వారం మీ అందరితో ఆ డిఫరెన్స్ షేర్ చేయాలి విత్ ద వెయింగ్ స్కేల్. ఇవాళ మీరు చూసారు కదా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. చాలా మందికి ఎలా ఉంటుందంటే షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు, వాళ్ళ వెయిట్, వాళ్ళ ఏజ్, వాళ్ళ మెజర్మెంట్స్. బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్, బికాస్ నన్ను మీరు మీ వాళ్ళ ఫీల్ అయితేనే యూ విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ కదా. సో నాకు ఐఎమ్ ఓకే టు షేర్, ఇట్స్ ఓకే. ఇప్పుడు నా వెయిట్ అంటే నేను అలా కింద పెట్టి, మీరు ప్రీవియస్ వీడియో చూస్తే కింద పెట్టి చేసినప్పుడు 85 point ఏదో ఉండే, when I was holding the camera 86.3 ఉంది. సో లెట్స్ ఫిక్స్ టు 86.3. అండ్ ఇవాళ చూసారు మీరు బాడీ మెజర్మెంట్స్, మాషాల్లా బాగానే ఉంది, విచ్ వి విల్ ఇన్షాల్లా కమ్ డౌన్. అండ్ పీరియడ్స్లో ఉన్నాను కాబట్టి ఆఫ్ కోర్స్ బ్లోటింగ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళీ చూద్దాము. మెజర్మెంట్స్ డెఫినెట్లీ 1 month తర్వాత తీసుకుంటాము. బట్ వెయింగ్ స్కేల్ ప్రతి వారం, ప్రతి మండే మీరు చూస్తారు. సో ప్రతి మండే అయితే పక్కాగా మనం బ్లాగ్ చేస్తాము. టుడే ఇస్ నాట్ అ మండే, ఇవాళ వెనస్డే, నా స్టార్ట్ చేసి day 3 ఇవాళ. బట్ I thought because మీరు అందరూ ప్రీవియస్ వీడియో ఎంజాయ్ చేశారు, సో ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ వ్లాగ్ అండ్ షేర్ ఫేజ్ మొత్తం. కుదిరినంత వరకు బ్లాగ్ చేయాలి, మీ అందరితో షేర్ చేయాలి. అట్లీస్ట్ మీరు అందరూ చూసి ఏదో 2-3 ఎక్సర్సైజ్ అయినా మీరు చేసి 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి ఇంట్లో. జంపింగ్ జాక్స్, నీ హైస్ ఆర్ స్క్వాట్ జంప్స్, బౌన్స్ స్క్వాట్స్, ఇలా ఏమైనా చేయండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. ఇంకేదో చెప్తాను అనుకున్నానబ్బా. ట్రై టు ఈట్ క్లీన్ మీల్స్. అస్సలు స్కిప్ చేయకండి. ఫైబర్ వెరీ ఇంపార్టెంట్. మనం పెరుగుతున్న కొద్దీ మన గట్ హెల్త్ పాడవుతూ ఉంటుంది. మన గట్ బాగుండాలంటే ఫైబర్ తీసుకోవాలి. మనం ఎనర్జెటిక్గా ఉండాలంటే మనకి ప్రోటీన్ కావాలి. ఇఫ్ యూఆర్ వెజిటేరియన్, ప్రోటీన్ సోర్సెస్ వెజ్లో కూడా చాలా ఉన్నాయి. రాజ్మా, చనా, దాల్. మనం రెగ్యులర్గా పప్పు అన్నం తింటాం కదా, అందులోనే చాలా ప్రోటీన్ ఉంటుంది. పప్పు ఎక్కువ తీసుకుని అన్నం తక్కువ తీసుకోండి. నేను ప్రొఫెషనల్ని కాదు, బట్ ఓవర్ ద ఇయర్స్ నేను చేసిందంటే నా 2015 to 2019 వాజ్ మై మోస్ట్ హెల్దియెస్ట్ ఫేజ్. అండ్ అప్పుడు నేను ఐ యూస్ టు కీటో ఫాలో చేస్తుండే. అప్పుడు బాడీకి బాగా అలవాటు అయిపోయింది అదంతా. బట్ నా అంటే పిల్లలు, అండ్ ఆఫ్ కోర్స్ అప్పుడు నేను ఐ వాజ్ ఆల్ ద మోర్ యంగర్. నౌ ఐఎమ్ 37. సో ఆఫ్ కోర్స్ ఆ డిఫరెన్స్ అనేది మనకి ఉంటుంది. దట్ యువర్ బాడీ నీడ్స్, కొన్ని అవసరాలు ఉంటాయి. యూనో ఎక్కువసేపు ఎలా చెప్పాలి, ఊరికేనే ఆకలి వేస్తుంది. ఇది ఆకలి కూడా కాదు, అంటే మనం చేస్తున్న కొద్దీ అయిపోద్ది. మేబీ ఇప్పుడు నేను అంటే ప్రెగ్నెన్సీలో, ఫీడింగ్లో ఎక్కువ ఇష్టం వచ్చిన తిని నైట్
ఐస్ క్రీమ్లు తిని నిన్న నైట్ కూడా నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నా. లక్కీలీ అది మెల్టెడ్ వచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టేసా అండ్ ఐ డి నాట్ ఈట్. సో ఐ డి నాట్ చీట్. ప్రస్తుతానికైతే మంచిగా క్లీన్గా చేస్తున్నా, ఎక్సెప్ట్ ఫర్ దట్ 1 స్పూన్ రేష్మాటి చేసిన చీజ్ కేక్ చేశారు కాబట్టి అమ్మాన్ బర్త్డేకి, అది టేస్ట్ చేద్దామని అది 1 స్పూన్ మాత్రమే. బట్ అదర్వైజ్ ఐ బీన్ ఫాలోయింగ్ క్లీన్ ఎక్సెప్ట్ ఫర్ ద కాఫీ. అండ్ కాఫీ అయితే నేను చెప్పాను నా న్యూట్రిషన్ ప్రోటీన్ హంట్ వాళ్ళకి, మీరు ఆ క్యాలరీ నాకు వదిలేసేయండి బికాస్ ఐ వాంట్ దట్ క్యాలరీ ఫర్ మై సెల్ఫ్. ఒక్కసారి ఐ హ్యావ్ టు టాక్ టు దోస్ పీపుల్ ప్రోటీన్ హంట్ ఏంటి నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్లో క్యాలరీస్ ఎంత ఉందని చెప్పి, దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది నేను ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాను. ఐ కెన్ షేర్ విత్ యూ గైస్, ప్రాబ్లీ ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఇప్పుడు పిల్లలు వస్తారు కాసేపట్లో అండ్ మా అమ్మాన్ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కాసేపట్లో కలుస్తాను. అండ్ ఆల్సో మా అత్తగారి ఛానల్ కోసం కూడా బ్లాగ్ చేస్తున్నాము. చాలా క్యూట్గా రేష్మా అంటే ఇంట్రో స్టార్ట్ చేశారనమాట. సో స్టే ట్యూన్. అత్తగారి ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రీవియస్ వీడియో ఐమ్ షూర్ యూ గైస్ మస్ట్ హ్యావ్ ఎంజాయిడ్. నేను గుడ్ న్యూస్ అని చెప్పి మా అత్తగారిని బాగా ఆడుకున్నాను అదనమాట. బట్ యా ఇన్షాల్లా త్వరలోనే మంచి గుడ్ న్యూస్ రావాలి. అంటే అది కాదు వేరేదేమైనా ఎనీథింగ్. యాక్చువల్లీ యూ నో వాట్ గుడ్ న్యూస్ అని అనుకున్నాము. అండ్ యా అల్హమ్దుల్లా మా అత్తగారు షూట్లో ఉన్నారు. ఫర్ అస్ వర్క్ ఇస్ వర్షిప్. వర్క్ వెళ్ళామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ న్యూస్. అదే మేనిఫెస్టింగ్ అంటారు కదా, మేము ఆ రోజు అంత మేనిఫెస్ట్ చేసాం గుడ్ న్యూస్ అని చెప్పి, అండ్ దట్ హ్యాపెన్. సో అదనమాట. నేను మా అత్తగారు వస్తే చెప్పాలి మీరే మీ నోట షేర్ చేస్తారు అన్నాను కదా, ఇన్స్టాగ్రామ్లో పెట్టేశారు మా అత్తగారు షూటింగ్లో ఉన్నారని. సో అది ఇప్పుడు నేను కాసేపు వెళ్ళి పని చేసుకొని ఇంకా పిల్లలు వచ్చాక కలుస్తాను. చాలా ర్యాంటింగ్ అయిపోయింది, కూర్చుంటే ర్యాంటింగ్ ఏమంటారు తెలుగులో, ఐ డోంట్ నో. దిస్ వాట్ ఐమ్ డూయింగ్, ఈ స్పీచ్లు ఇవ్వడం మనకు చాలా ఇష్టం అనమాట. వేరే ఎవరు వినట్లేదు కాబట్టి మీతో మాట్లాడుకుంటూ కూర్చుంటున్నా. ఓకే గ్రేస్, మళ్ళీ కలుస్తానే. అస్సలాము అలైకుం హిరా. వాట్ ఈస్ దాట్? Transformer. Can you show? Oh my god. What are you doing? What activities are these, Arhan? What are these? Chano. ఇవన్నీ స్క్రూ వెహికల్స్ అనమాట. వెహికల్స్, డైనోసార్స్, like McQueen, buses, flight, air, helicopter and all those. This is a Yeah, bus ledu, sorry. My bad. Jeep. anti-Jeep. Not that one, this one. That's a, I think, firefighter, right? Fire truck. Fire truck, sorry. What is a transformer? ట్రాన్స్ఫార్మర్ ఫైర్ ట్రక్. ఓకే, మర్హాన్ ఇంటికి వచ్చాడు. ఇప్పుడే మా అమ్మాని కేక్ ఆర్డర్ చేసా. మా ఆమెకి స్క్రూ చేయమంటే ఈ వీల్స్ పెట్టేసి సదరేస్తున్నాడు అన్ని. క్లీనప్ కర్దేరే. వాట్ ఆర్ యూ డూయింగ్? టేక్ ది స్క్రూ డ్రైవర్. ఆమెర్, హియర్ యూ గో. టేక్ దిస్. Unscrew. You need help, Farhan? Yes, you got it right. No, but you should not put from up. Open. That's why it's going wrong. This is the right way, right? You want to put here. So you keep it like this and take the screw. Keep it from here and screw it up. Yeah, keep the screw there and screw it up. పిల్లలు తినకపోతే వాళ్ళ మీల్స్ అవ్వకపోతే యాజ్ మదర్స్ మనకి ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుందో ఐ కాంట్ ఈవెన్ టెల్ ఇన్ వర్డ్స్. ఇప్పుడు నాకు ఎట్లుందంటే ఒక పక్కన పీరియడ్స్, ఇంకో పక్కన తలనొప్పి వస్తుంది, బాడీ పెయిన్, కడుపు నొప్పి, వాటన్నిటితో పాటు మా హీరా తినట్లేదు అన్న స్ట్రెస్ లెవెల్ అయితే అసలు వేరే లెవెల్. క్యా బేబీ కెమెరా ఉన్నా ఆమె తినేసాడు గుడ్. సరే ఇంకా నేను మా అమ్మాన్ కేక్ కటింగ్, అమ్మాన్ బయటికి వెళ్ళాడు ఫ్రెండ్స్తో. అమ్మాన్ వస్తే కేక్ కటింగ్. ఈలోపు మా బెడ్ టైం అయిపోతే ఇవాళ పిల్లలతో నేను పడుకుండిపోతా. ఎస్ బేబీ, ఇట్స్ అ హెల్దీ కేక్ అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్. ఫ్యాన్ ఫుల్గా ఉంది, ఇప్పుడు నాకు లేచి తగ్గించే ఓపిక లేదు. ఓకే, నేను తర్వాత కలుస్తాను ఇంకా కేక్ కటింగ్ టైంలో. పడుకునే టైంలో మా పిల్లలు టాయ్స్ అని ఏంటో, నేను ఇవాళ చాలా ఎగ్జాస్టెడ్గా ఉన్నాను. సో I just want to end this video right here and see you all soon in a brand new video. Until I see you next, lots of love.